బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనవరి 26 నుంచి అన్ని ప్రభుత్వ పథకాలు అమలవుతాయంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటున్నారు ఆయన. ప్రతి ఎకరాకు ఏటా 12,000 రూపాయలు సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటున్నారు. కొత్త పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని నామకరణం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూమి లేని ప్రతి కుటుంబానికి ఏటా 12,000 రూపాయల సాయం అందిస్తామంటున్నారు. రైతు భరోసా విషయంలో ఇలాంటి సీలింగ్ లేదంటున్నారు. పండే ప్రతి భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి నామకరణం చేయడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అంశానికి సంబంధించి తీవ్ర చర్చాంశంగా మారింది, వార్తల్లో నిలిచింది. జనవరి 14 నుంచి సంక్రాంతి కానుకగా రైతు భరోసా అమలవుతున్నట్టు చర్చ జరిగింది. ఆ తర్వాత మన ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయిన తర్వాత ఆ మీటింగ్ పాయింట్స్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కేబినెట్ ఇప్పుడు చర్చించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశానికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన వివరించారు ఏ పథకాలు ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి. మరి ముఖ్యంగా న్యూ రేషన్ కార్డ్స్కి సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. వారిగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా పరిశ్రమలుగా మారిన భూములు కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లు జరిగిన భూములు కానీ, ప్రభుత్వం సేకరించిన భూములు, ఆల్రెడీ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములు ఉన్నాయి. కానీ రెవెన్యూ రికార్డులలో, ధరణిలలో లోపాల వల్ల కొంతమందికి ఆ రకంగా కూడా రైతు భరోసా పథకము గతంలో నిధులు చేరినాయి. కాబట్టి దయచేసి మీరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఆ వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పెంచినాం, 10,000 నుంచి 12,000కి పెంచినాం. ఇప్పుడు వెసులుబాటును, ఆర్థిక పరిస్థితులు మనకున్న వెసులుబాటును బట్టి 10,000 నుంచి 12,000 రూపాయలకు పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులను ప్రభుత్వం ఆదాయం పెంచడం, పేదలకు పంచడం మా ప్రభుత్వం యొక్క విధానం. ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటుతోటి రైతులకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన. దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం 12,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఆ విషయాల మీద గతంలో చాలా చర్చలు జరిగినాయి. ఇప్పుడు ఎందుకు అని అంటే జనవరి 26 నుంచి అమలు చేయాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు, అధికారుల దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం మేరకు రైతు భరోసా పథకము, రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని ఈ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో దాని వెనక్కి వెళ్తే కేసీఆర్ కుటుంబము 1000 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వాటికంటే భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క విధానము. కాబట్టి ఈరోజు ఒక మంచి నిర్ణయం ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నాం. కాబట్టి మీడియా మిత్రులకు కూడా నా సూచన, అనవసరమైన అంశాలు, అనవసరమైన వివాదాలకు తావియ్యకండి. స్పష్టంగా మళ్ళీ నేను చెప్తున్నా, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది. ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రేషన్ కార్డులు జనవరి 26 నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. 3 అంశాల మీద ఈ మంత్రివర్గంలో సానుకూలమైన, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము. మీడియా మిత్రులు ఈ 3 అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
రైట్, అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా అంశానికి సంబంధించి చేసిన కీలక ప్రకటన. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎన్నో రోజుల నుంచి రైతులు రెండు కళ్ళతో ఆతృతగా ఎదురు చూస్తున్న రోజు ఇది. మరి ముఖ్యంగా రైతు భరోసాకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అనేది చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో జనవరి 26 నుంచి రైతు భరోసాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం చెప్పడం, మరి ముఖ్యంగా దీన్ని ఎలా చూడాలి, ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ముందుగా ఎగ్జాక్ట్లీ కేబినెట్ సుదీర్ఘ భేటీ తర్వాత బ్రీఫింగ్ ముఖ్యమంత్రి ఇచ్చారు. మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. దీంట్లో ముఖ్యంగా 3 అంశాలపైన ప్రధానంగా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకటి, ప్రస్తుతం ఇస్తున్నటువంటి రైతు బంధుని రైతు భరోసా పేరిట ఈసారి ఎకరాకి 12,000 చొప్పున ఇస్తున్నామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాకపోతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పినటువంటి అంశం ఎకరాకి 15,000 అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాకపోతే గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, 2,000కి పెంచి 12,000కి ఇస్తున్నాం అనేటువంటి ఒక సంచలన స్టేట్మెంట్ ముఖ్యమంత్రి చేశారు. దీనిపైన ఖచ్చితంగా ప్రతిపక్షాలు, ప్రజలు రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. మరొకటి, భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. ఆర్థిక సహాయం దాన్ని యథావిధిగా ప్రకటిస్తున్నామంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. వారిని ఎలా గుర్తిస్తారు, భూమి లేని వ్యవసాయ కూలీలను ఏ రకంగా కన్సిడర్ చేస్తారు అనేటువంటిది ఇప్పుడు ఒక ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్. తర్వాత మూడవది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా దానికి నామకరణం చేస్తారు. అంతవరకు బాగానే ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు సంవత్సరం అంటే రైతు భరోసాని ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు మార్చారా, లేకపోతే ప్రత్యేకమైన కార్యక్రమానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టారా? ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇచ్చేటువంటి పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేశారు. తర్వాత యథావిధిగా రైతు భరోసా అనేటువంటిది భూమి ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి పథకం. రైతు భరోసా కింద వ్యవసాయం చేసుకునేటువంటి అనుకూలమైనటువంటి భూములను అందరికి కూడా ఇచ్చేది రైతు భరోసా. అంటే భూమి లేని రైతు కూలీలుగా ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి, అంటే వారికి భూమి ఉండదు, ఒక వ్యవసాయం భూమి ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి కూలీలుగా పనిచేస్తారు. వారిని గుర్తించడానికి 12,000, దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేశారు. మూడవ అంశం, రేషన్ కార్డు. సంవత్సరం పూర్తయింది, ఆల్రెడీ రేషన్ కార్డు ఇస్తామన్నారు. ప్రజాపాలన పేరిట వాళ్ళు అభయహస్తం పేరిట దరఖాస్తులు తీసుకున్నారు, ఇంతవరకు పెండింగ్ అయింది. తర్వాత యాప్ ద్వారా సెలెక్ట్ చేస్తామన్నారు, అవి ఇంతవరకు క్లారిటీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దానిపైన 26 మళ్ళీ కాస్త పొడిగింపు అయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో మొన్నటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది సంక్రాంతి నుంచి ప్రారంభించబోతా ఉన్నాము పథకాలను అంటూ స్టేట్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు అది సంక్రాంతి నుంచి మరొక 11 రోజులు పెరిగినటువంటి 11 నుంచి 12 రోజులు పెరిగింది. అంటే జనవరి 26కు వెళ్ళింది. దానికి కూడా రీజన్ చెప్పారు. 75 సంవత్సరాలు పూర్తవుతా ఉంది భారత రాజ్యాంగం కంప్లీట్ అయ్యి. సో అందులో